హలో చందు గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఇప్పుడు ప్రపంచంలో డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి అంటే బిజినెస్ మ్యానా, మూవీ ఇండస్ట్రీనా, రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ అని అంటారు. సో మిడిల్ క్లాస్ మ్యాన్ మిలియనియర్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టాల్సిందేనా? అంటే నేను ఆన్సర్ చెప్పడం కొద్దిసేపు పక్కన పెడదామండి. బేసిక్గా ఎవరన్నా ధనవంతులు అయ్యారు, 100 కోట్ల ఆసామి బేసిక్గా ఊర్లో చెప్పిన ఒక మిలియనీర్ అన్న దేంతో పోలుస్తామండి? భూస్వామి అంటారు. భూస్వామి అంటే భూమికి తను ఓనర్ కాబట్టి భూస్వామి. అంటే అక్కడ ఆల్టర్నేటివ్స్ లేవు. మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే ఇంత రేట్ ఆఫ్ ఈ 200 times 300 times అనేది కాదు. గోల్డ్ అనేది సెక్యూరిటీ కాదు. ఒక స్టేజ్ వరకు ఓకే, మీరు ఒక చైన్ వేసుకున్నారు అంతవరకు ఓకే, కంప్లీట్గా గోల్డ్ డ్రెస్ వేసుకోలేము కానీ అది సేఫ్టీ కూడా కాదు. సో 100% ల్యాండ్ ఈజ్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. కానీ కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకొని క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకొని మన ఇన్కమ్ ఎంత, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, కొంచెం టైం తీసుకొని అప్రూవల్ లేఅవుట్ అయ్యి ఉండి, హైవే ఫేసింగ్ వెంచర్స్ అయ్యి ఉండి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేసినాయి. ప్రజెంట్గా అన్ని కంపెనీలు చేయట్లేదు. ప్లాట్ అమ్మిన తర్వాత కూడా 20 years వరకు దే ఆర్ టేక్ కేరింగ్ ఆఫ్ అవర్ ప్రాపర్టీ. అంటే మీరు పడుకున్నా కానీ మీ ప్రాపర్టీ వాల్యూని పెంచే పనిలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. సో మీరు అక్కడ కొంచెం టైం పెట్టి, మనం ఇప్పుడు ఒక షర్ట్ ఒక డ్రెస్ తీసుకున్నారండి, మీ డ్రెస్ బాగుంది, మీరు షాపింగ్ ఎన్ని షాప్కి వెళ్ళారు, ఎంత టైం పెట్టారు? బేసిక్గా ఆబ్వియస్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour, ఒక 5,000 to 10,000 రూపీస్ మీరు డ్రెస్కే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour పెట్టి బాగాలేకుంటే పెట్టేస్తారు కదా. సో మీరు లైఫ్ టైం హార్డ్ అండ్ మనీ తీసుకున్నప్పుడు మీరు కూడా కొంచెం సెర్చ్ చేయండి. ఎల్పి నెంబర్ ఉందా, రేరా నెంబర్ ఉందా, ఆ కంపెనీ హిస్టరీలో దాని గుడ్ విల్ ఉందా లేదా, ప్రీ లాంచింగ్ జోలికి వెళ్ళకండి. అంటే మా సజెషన్ ఇది. రేరా నెంబర్ ఉందా, మెయింటెనెన్స్లో ఉందా, అక్కడ ఏమన్నా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయా, మీరు రీసేల్ ఎందుకు రావట్లేదని చెప్పి. రీసేల్ రావాలంటే ఫస్ట్ మీరు అమ్మిన దగ్గర ఒక ఇల్లు కట్టుకుంటే ఉండడానికి అనుకూలంగా ఉందా ప్రెమిసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ టు మిలియనియర్ అది ఇంకా కూడా మనకు ఆప్షన్ ఉందండి. మనకు వెస్ట్ అంటే గుర్తుకొచ్చేది బేసిక్గా బాంబే హైవే, షాద్నగర్ హైవే. ఈ 2 హైవేల మధ్యలో ఒక 100 కోట్ల ఎకరం పోయిన నియోపోలిస్ నుంచి ఒక 40 minutes డిస్టెన్స్లో మంచిగా ఒక వికారాబాద్ అని సపరేట్, హైదరాబాద్కి పోటీగా వికారాబాద్ అని ఒక సిటీ నిర్మితం అవుతుందండి. అది మన వికారాబాద్ సపరేట్ డిస్టిక్ అయింది. మెయిన్ రైల్వే స్టేషను, అంటే కనెక్టివిటీ ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే. రైల్వే స్టేషన్, కలెక్టరేట్ ఆఫీస్ వాటి అన్ని దగ్గరలో 15 lakhsలో ప్లాట్ అవైలబిలిటీ ఉంది. సో మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఎందుకంటే అక్కడ నుంచి 40 minutes డిస్టెన్స్లో 100 crలో పర్ ఎకర్ పోయింది. సో 100% 15 lakhsలో ప్లాట్ దొరుకుతుంది అంటే బై ఫ్యూచర్లో మీరు బై డిఫాల్ట్గా మిలియన్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల కొనలేని పరిస్థితి కాబట్టి, ఎందుకంటే అంత హై రేట్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు మిలియనియర్స్ అవ్వాలంటే వికారాబాద్లో ఇన్వెస్ట్ చేయాలి. వికారాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 100%గా మీరు మిలియన్ అయ్యే అవకాశం ఉంది. వికారాబాద్ ఇట్ సెల్ఫ్ అది ఒక తెలంగాణ ఊటీ అని చెప్పబడుతుంది. అక్కడ చందన్ వ్యాలీ, జీనం వ్యాలీ అనేది అవి కూడా అక్కడ ఉన్నాయి. 100% మీకు అది బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అని. అయితే ఇప్పుడు చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు పక్క వాళ్ళు ఇల్లు కొన్నారనో, బడాయిలు చెప్పుకోవడానికో ఒక ప్లానింగ్ లేకుండా ఇల్లు కొనేస్తారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ డ్రాప్ అవుతూ ఉంటారు చాలా వరకు. మళ్ళీ ఇల్లు అమ్మేసుకునే పరిస్థితికి వస్తారు, ఈఎంఐలు కట్టుకోలేక. ఆ పరిస్థితి రాకుండా ఒక మంచి ప్లాన్ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఇది ఒక బాధాకరమైన విషయము. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది ఎంత బలమో అంత బలహీనత. దే యూస్ టు కంపేర్ విత్ అదర్స్. మా బ్రదర్ ఇన్లాకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. ఇంట్లో ఖచ్చితంగా మన మేడం వైఫ్ ఉంటారు కానీ ఏమైంది ఇల్లు అంటే వాళ్ళకి లాజిక్ సంబంధం లేదు, ఎమోషన్స్. వెన్ ఎమోషన్స్ డామినేట్ ది లాజిక్స్ వీఆర్ గోయింగ్ టు బి ఫినాన్షియల్ క్రైసిస్. అయితే ఇక్కడ ఏమైతుందంటే చాలా మందికి ఫస్ట్ ఇది తిరిగినా మన కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. బేసిక్గా ఇల్లు అనేది, అంటే మేము ఇచ్చే సలహా ఏంటి మా ఆర్యూ ప్లాట్ఫామ్ నుంచి, మీరు ఇల్లు కొనే బిఫోర్ అట్లీస్ట్ ఒక 4 ప్లాట్లు కొనుక్కోండి. సపోజ్ బేసిక్గా ఎర్నింగ్ స్టేజ్ ఎప్పుడంటే 18 to 25 years ఎర్నింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్లో మీరు చిన్న ప్రాపర్టీ సిటీకి దూరమైన రేట్ తక్కువ ఉన్నది కొని పెట్టుకోండి. మీ మ్యారేజ్ వరకు ఇంకొక ప్లాట్ కొని పెట్టుకోండి. ఆఫ్టర్ మ్యారేజ్ 2 పిల్లలు పుట్టిన తర్వాత కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఒక ఇల్లుకి వెళ్ళినప్పుడు మీకు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో 2-3 plots, ఈ ప్లాట్స్ మీ ఇంటికి సపోర్ట్ చేయాలి. ఈ ప్లాట్ అమ్మినప్పుడు మీకు అట్లీస్ట్ 50% ఆఫ్ మీరు ఇల్లు అనేది తగ్గిపోవాలి. అయితే ఎంత ఇన్కమ్ ఉంటే మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈఎంఐ పెట్టుకోవచ్చు? ఇది ఇంకా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. బేసిక్గా ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇల్లు తీసుకున్నారండి, మీ ఇన్కమ్ మేబీ పర్ మంత్ 5 lakhs అనుకో, మీ ఈఎంఐ 1 lakh ఉంటే యువర్ ఇన్ కంఫర్టబుల్ జోన్. అంటే 25% ఆఫ్ యువర్ ఈఎంఐ మీ ఇన్కంలో ఉండాలి. ఒకవేళ 25% కాదు, మీ 5 lakhs మీ శాలరీలో 2.5 lakh కనుక మీరు ఈఎంఐకి వెళ్తున్నారు అనుకోండి, 50% ఎప్పుడైతే 50% మార్క్ క్రాస్ అయిందో, 50% రీచ్ అయిందో, యువర్ ఇన్ రిస్క్ జోన్. 25% ఉంటే కంఫర్ట్ జోన్, సేఫ్ జోన్, కంఫర్టబుల్ జోన్. 50% వస్తే మాత్రం అది రిస్క్ జోన్ అవుతుంది. కొంతమందికి అంటే నాలెడ్జ్ లేక ఎమోషన్ గురై అబోవ్ 50% వాళ్ళ శాలరీ 2 lakhs ఉంటుంది, 1,80,000 అన్ని కటింగ్ 20,000 ఇంటికి వస్తుంది.
వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. డెఫినెట్లీ. అంటే వాళ్ళకి ప్లానింగ్ లేక ముందు ప్లాట్, అంటే మనం చెప్పేది ఇల్లు కట్టాలంటే ముందు ప్లాట్ కొనుక్కోండి, అట్లీస్ట్ 3-4 ప్లాట్లు కొనుక్కుంటే ఈఎంఐ కట్టడానికి మన ఇబ్బంది అయినా ఒక ప్లాట్ అమ్మేస్తే ఆ ఈ బ్యాంక్ లోన్ వెళ్ళే విధంగా ఉండాలి. సో అట్లా ప్లాన్ చేసుకుంటే ఈ మిడిల్ డ్రాప్స్ అనేది ఉండవండి. అంటే ఓవరాల్గా మనకు సొంత పిల్ల అనేది మానసిక ప్రశాంతత ఇచ్చి నీకు సొంత పిల్ల తీసుకుంటాం, బట్ ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకోం కదండి. ఐఎమ్ కంఫర్ట్ విత్ రెంట్ హౌస్, బట్ నేనేదో ఇల్లు తీసుకోవాలని ఎమోషన్ గురయ్యి ఉన్న డబ్బులన్నీ పెట్టి అప్పు చేసి కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. సో ఇల్లు కొన్న సంతోషం కూడా ఉండదు, బై డిఫాల్ట్ ఉండదు. సెకండ్ ఈఎంఐ కట్టే వరకు సగం అయిపోతుంది. ఏదైనా అనుకోని పరిస్థితులు, పిల్లలకు జ్వరం వచ్చింది, ఇంకేదో జాబ్ పోయింది, శాలరీ తగ్గింది, బిజినెస్ నడవట్లేదు, కంప్యూటర్ వచ్చింది, వాట్ ఎవర్ ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ ఏదైనా కావచ్చు, ఫ్యూచర్లో 20 years టెన్యూర్లో నీకు ఏదైనా కావచ్చు. సో మ్యాక్సిమం కంఫర్ట్ జోన్ నీకు ప్రయత్నం చేయాలి. లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్ అండ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇప్పుడు ఎందుకంటే మొన్న అహ్మదాబాద్ క్రాష్ చూసాము, హెలికాప్టర్ క్రాష్ చూసాము, బ్రిడ్జ్ కూలిపోయింది, ఎప్పుడు మనుషులు ఎలా చనిపోతున్నారో తెలియదు. సో అలాంటప్పుడు మనల్ని నమ్ముకున్న పిల్లలు కావచ్చు, మనల్ని నమ్ముకున్న పార్ట్నర్స్ కావచ్చు, ఎంత సెక్యూర్డ్గా మనం పెట్టగలం? 100% లైఫ్ అనేది పర్మనెంట్ కాదండి, బట్ మనకు ఒక అవకాశం ఉంది. మనం లేకున్నా పర్మనెంట్ అడ్రస్ మనం ఇవ్వగలుగుతాం పిల్లలకి. మీరు ప్లాట్ తీసుకోండి, ప్లాట్ నెంబర్ అనేది పర్మనెంట్, లైఫ్ టైం అది మారదు. ప్లాట్ నెంబర్ కరెక్ట్. మీరు ఒక హౌస్ ఇవ్వండి, హౌస్ నెంబర్ పర్మనెంట్, అది ఎప్పటికీ మారదు. ఆ హౌస్ లింక్ డాక్యుమెంట్లో మీ ఫోటో ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంటే అదొక మంచి గిఫ్ట్ మీ జనరేషన్కి ఇవ్వాలంటే ప్లాట్ అనేది, హౌస్ అనేది ది బెస్ట్ గిఫ్ట్ విచ్ వీ కెన్ గివ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. వీఆర్ నాట్ సెల్లింగ్ ది ఓన్లీ ప్లాట్, బట్ ఆల్సో వీఆర్ గివింగ్ పర్మనెంట్ అడ్రస్ టు యూ. సో దట్ ఈస్ పర్మనెంట్. దట్ ఈస్ పర్మనెంట్ 100%. ఓకే. సో మనం హ్యాపీగా ఉండడం ఒక ఎత్తు అయితే, మనల్ని నమ్ముకున్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి అంటే ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ అంటే ఈ క్వశ్చన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎంబీఏ ఒక ప్రొఫెసర్ అడిగాడు మమ్మల్ని, వాట్ ఈజ్ హ్యాపీ, వాట్ ఈజ్ రియల్ హ్యాపీ. చాలామంది మా కళలు నెరవేరితే హ్యాపీ, మమ్మీ డాడీకి బెంచ్ కార్ కొనిస్తే హ్యాపీ, వాళ్ళ కళలు నెరవేరితే హ్యాపీ అని చెప్పారు. బట్ హీ నాట్ యాక్సెప్టెడ్ దట్ ఆల్ ఆన్సర్స్. ఓకే. అని ఏం చెప్పారంటే, రియల్ హ్యాపీ అంటే ఇతరులను హ్యాపీ చేయడం రియల్ హ్యాపీ, నువ్వు హ్యాపీ ఉండడం కాదు. వెరీ ట్రూ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ యు ఆర్ హ్యాపీ, బట్ లైఫ్ ఈజ్ మీనింగ్ఫుల్ వెన్ యూ మేక్ అదర్స్ హ్యాపీ. 200%. సో అలా అదర్స్ని హ్యాపీగా ఉంచాలి అంటే డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అందులో రియల్ ఎస్టేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేపించాలి. మార్కెటింగ్ పర్సన్ అనేది మంచి కీ రోల్ అండి. మీరు ఏ మార్కెటింగ్లో ఉన్నా మార్కెటింగ్ జాబ్ అనేది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి తప్పించి అది కొంతమంది లైఫ్కి అది మీనింగ్ఫుల్ అవుతుంది. సో మీరు యూ బీయింగ్ అ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ యు ఆర్ మేకింగ్ అదర్ పీపుల్స్ లైఫ్ ఆల్సో హ్యాపీ అండ్ సెక్యూర్డ్. 200%. డెఫినెట్లీ.